అవును, నిజమే. ఆత్మహత్య మహాపాపం. అవును, నిజమే. మనల్ని నమ్ముకున్న వాళ్ళని, మనల్ని కన్నవాళ్ళని కన్నీట్లో ముంచి మనం చావడం పాపమే. కానీ ఈ కులంలో పుట్టుకే శాపమైనప్పుడు, బ్రతుకు భారమైనప్పుడు కనీసం చావడం కూడా పాపమంటే తప్పెవరిదండి? మనిషిగా పుట్టించిన ఈ సృష్టిదా? కులాన్ని పుట్టించిన ఈ జనాలదా? మారుతున్న సమాజాన్ని చూసి కుల వివక్ష లేదనుకుంటున్నారు చాలామంది. మారారండి, మనుషులు మారారు. కానీ వివక్ష కాదు. మూతికి ముంత తీశారు, మాటల్ని నిషేధించారు. ముడ్డికి చీపురు తీశారు, కాళ్లకి సంకెళ్ళేశారు. అనగారిన అంటరాని వెన్నెముక నిలవడానికి 1000 ఏళ్లైనా సరిపోలేదండి. అప్పుడొకడొచ్చాడు, చేతిలో రాజ్యాంగం పట్టుకుని ప్రపంచానికి చాటి చెప్పాడు, మనిషి మేధస్సుకి కులానికి సంబంధం లేదని. అలసిపోయిన జాతికి, వలసపోయిన మనసులకి ఒక్క చిన్న నమ్మకాన్నిచ్చాడు. కానీ ఏమైంది? ఆయనతో పాటే ఆయన ఆశయాన్ని కూడా చంపేశారు. రాజ్యాంగాన్ని ఒక రంగుల బొమ్మల పుస్తకంలా మార్చేశారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. మనుషులంటే అందరూ కాదు, ఒక్క మతం మాత్రమే వారు. మతమంటే అంతా కాదు, కులం గోడ లోపలివారు. గోడ బయట మిగిలిన జనమంతా ఒక దేశమైంది. గోడ నీడ దాగిన జనమంతా ఈ దేశాన్నేలే నాయకత్వమైంది. కోట్ల మంది గొంతు గుండెకు అంటుమంట వేసి 10 పదవుల కాష్టం రేపి చలిమంట కాచుకుంటున్నారు. కాలుతున్న కడుపుని కులమన్నారు, రగులుతున్న రక్తాన్ని దేశద్రోహమన్నారు. దిక్కులేక డొక్క చిక్కి ఎక్కి ఎక్కి ఏడ్చి చచ్చిన ఈ చావుకి కూడా కులం గుణం కావాలా? ఓ నా దేశమా, ఈసారి గోడ దాటి కాదు, గుండె దాటి చూడు. ఇవతల నాతో నువ్వు, అవతల మన చావులపై వాళ్ళ చిరునవ్వు. ఆత్మహత్య చేసుకున్నాడని కొందరంటున్నారు. కాదు, ఆత్మని ఎవరో హత్య చేస్తే దేహాన్ని విడిచి వెళ్ళాడని ఇంకొందరంటున్నారు. ఒక్క మేధావి మౌనమే దేశానికి ప్రమాదకరమైతే రోహిత్ లాంటి ఎందరో మేధావుల బలిదానం ఈ దేశంలో జరిగే అరాచకం. రండి, పోరాడదాం. వ్యవస్థ నుండి వివక్ష పోయేదాకా, కులాల పేరుతో హత్యలు ఆగేదాకా. జై భారత్.